ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులరా. ఈరోజు దినాన్ని దేవుని యొక్క వర్తమానాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఎంతో ఆపదల్లో బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వారి గురించి ఈరోజు ప్రత్యేకంగా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడటం జరుగుతుంది ప్రియులరా. మరి ఈ యొక్క ఛానల్ జీసస్ కింగ్డమ్ చర్చ్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నూతన కార్యక్రమాలు మావి ఏవైతే ఉంటాయో ప్రతిరోజు వాక్యాలతో సహా మీరు చూసి ఆనందించడానికి అవకాశమే ఉన్నది. అంతేకాకుండా మీరు షేర్ చేస్తే ఎవరికొకరికి మరి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటూ రోజు నిత్య కార్యక్రమాలు చూస్తూ ఉండండి పిల్లరా. మరి ఈ రోజు దినాన్ని మనం చూసినట్లయితే చాలామంది ఆపదల్లో ఉంటున్నారు కదా. ఈరోజు కూడా మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరి ఎంతో భయాందోళనైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకనంటే ఒక పక్క యుద్ధ సమాచారం అని, ఒక పక్క కరోనా సమాచారం అని, అదేవిధంగా ఒక పక్క మరి భయంకరమైనటువంటి మరణాలకి ఎదురయ్యే విధంగా ఏదో రకంగా ప్రాణహాని జరగటం అనేది, భూకంపాలు రావటం అనేది, ఇలా రకరకాలైనటువంటి ఆపదలు అనేవి ప్రజల్ని ఆవరించడం జరుగుతుంది. ఎందుకనంటే మరి యొక్క శ్రమ దినాల్లో మరి యొక్క శ్రమ దినం అంటే రాకడ సమీపిస్తున్నప్పుడు ఈ శ్రమలకి సాదృశ్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి, కరువులకి సాదృశ్యంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది పిల్లరా. కనుక మీరందరూ ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపదల్లో దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను పిల్లరా. కనుక మీరేం చేయాలంటే ఆపదలు వచ్చేటప్పుడు కూడా కొన్ని ఆత్మీయమైనటువంటి అర్హతలను కలిగి మీరు ఉండాలి. ఎప్పుడైతే అటువంటి అర్హతలు కలిగి ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు వెళ్తారో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగటాన్ని మీరు చూస్తారు పిల్లరా. బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమని జరిగినట్లయితే ఎఫెసీ 6:13 హల్లెలూయా చెప్దాం. ఎఫెసీ 6:13 చూస్తే అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములను ధరించుకునడి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచంలో మీరు ఏం చేయాలంట, ధరించుకునేవారుగా ఉండాలని తన లేఖనాల ద్వారా సెలవిస్తుంది. ఏంటి ఆ సర్వాంగ కవచాలు, ఎలాంటి ధరించుకోవాలి కదా. ఆ రోజుల్లో మరి సౌలు దావీదు గొలియాతుని జయించాలంటే మరి సౌలు ఏం చేస్తాడంటే ఆయనకి డాల్ అని, అదని, ఇదని అనేక రకాలుగా ఆయన సిద్ధపరుస్తూ ఉంటారు. కానీ దావీదు అంటాడు, నాకెందుకు ఇవన్నీ, నాకు దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ చెప్పిన యుద్ధం చేస్తాను, యుద్ధం నాది కాదు యెహోవాదే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక 5 గులకరాలు తీసుకొని చక్కగా ఒడిసెల రాయితో శత్రువును హతం చేయటాన్ని మనం బైబిల్లో చదువుతాం. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ రోజున్న ఆపదలని ఎదిరించాలంటే మీరు కూడా కొన్ని సర్వాంగ కవచాలని ధరించుకునేవారుగా ఉండాలని బైబిల్ లేఖనే సెలవిస్తుంది పిల్లరా. ఏంటి ఆ సర్వాంగ కవచాలను బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో ఏమని రాయబడిందనంటే మనం చూసినట్లయితే యాలయనగా మీరు నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గాన్ని, నీతి మైమరుపు అనే తొడుగు అంటే రక్షణ తీసుకునే అనుభవాల్లో మీరు ఉండాలి. మరి దేవుని వెంబడించే విషయంలో కూడా మీరు ఎక్కువగా ఉండాలి. దేవునితో అనుసంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. దేవుని సంధి క్రమంగా వెళ్ళటం కానీ, వ్యక్తిగతంగా దేవునితో మోకరించి ప్రార్థించుకోవటం కానీ, మరి అనేక విధాలుగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉండే విధంగా మీరు ఉండాలని చెప్పి నీతి అనే మైమరుపు తొడుక్కొని మరి పాదంలో సమాధానార్థమైన అంటే ఎక్కువగా మీరు సమాధానంగా ఉండాలి. గొడవలు, అల్లర్లు ఇటువంటివి కాకుండా మరి ఊరికనే చికాకులు కదా, కుటుంబాల మధ్యలోనూ, స్నేహితుల మధ్యలోనూ, మరి మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలోనూ, వ్యాపారాలు చేస్తున్న స్థలంలోనూ ఏదో రకంగా ఒకరినొక మాట అనుకుంటూ గొడవలు రేపుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు సమాధానం వెతికి దాన్ని వెంటాడమని తన లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మీరు సమాధానాన్ని వెతికి దాన్ని మీరు వెంటాడుదురుగాక. హల్లెలూయా. అందుకే బైబిల్లో చూసినట్లయితే ఎక్కువగా సువార్త వలన ఆయన సిద్ధ మనస్సు కదా. ఈరోజు మీరు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని తెలియని వారికి సువార్త అందజేయబడుతుంది. అందజేయబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలనంటే మరి సిద్ధ మనసు అంటే రాకడ సమీపిస్తుంది, మారు మనసు పొందాలి, సర్ప సంతానము
మూర్ఖులకి ఈ తరం వారికి వేరే జీవించండి అని యోహాను చెప్పినట్టుగా మీరందరూ కూడా ఏం చేయాలంటే మారు మనసు పొంది సిద్ధమైనటువంటి మనసు కలిగి మీరు జీవించాలి. అంతేగాని ఇవన్నీ ఉన్నదే కదా, ఏముందలే ఎలా ఉందలే అనుకొని మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, సడన్గా ఆపద వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి లేని పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఆ నిత్యరాజ్యానికి చేర్చబడలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది పిల్లరా. కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సిద్ధపాటు మీలో ఎల్లవెల్లలా ఉండునుగాక. ఇవన్నీ గాక మరి ఏమంటున్నారు, విశ్వాసం అనే డాలు ప్రభువైన యేసు యందు మీరు ఎప్పుడు కూడా నిత్యము కూడా ఏముంచాలండి, విశ్వాసం ఉంచుదురుగాక. ఎందుకనంటే మరి నమ్ముటని వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసు యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తున్నట్లయితే మీరు అడిగింది ప్రతిదీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇది లేదు అది లేదు అని మీరు దేని గురించి చింతపడకండి. ఎందుకనంటే ఆయా దినాల్లో మరి ఆకాశ పక్షులు ఎత్తుకోయో వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తానని తన లేఖనాల ద్వారా వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చేయవలసింది ఏంటంటే ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచుదురుగాక. ఎందుకనంటే ఆ విశ్వాసమే మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రియులారా, కుమారి నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు విశ్వాసంలో స్థిరులై ఉందురుగాక. ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ తీసుకెళ్లి సముద్రంలో పడిపోయేంత గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియులారా. ఎందుకనంటే ఈరోజు చాలామంది విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు. విశ్వాసం లేకుండా ఉండటం వల్ల దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. కొంతకాలం క్రీస్తుతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఏదో ఒక సమయంలో వారు అనుకునే పని అవ్వలేనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ దేవుడి సన్నిధిని, దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వారి సొంత కార్యాల గుండా వెళ్ళిపోతూ అనుకోలేనటువంటి ఆపదల్లో పడిపోతూ సమస్యల్లో కూరుకుపోతూ నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారితో దేవుడి దినాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరి మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచాలి పిల్లరా. ఎందుకనంటే ఒక ఊరిలోని అలాగే ఒక దైవజనుడు కొండవారిని ఒక దేవుని మందిరాన్ని నడిపిస్తున్నాడంట. నడిపిస్తుంటే వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా పార్కింగ్ ఉండేది కాదంట. చాలా ఇబ్బంది పడేవారంట. అప్పుడు ఏం చేశాడంటే అతను ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు పార్కింగ్ కావాలి తండ్రి, విశాలమైన పార్కింగ్ కావాలి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసి కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేశాడంట పిల్లరా. ప్రార్థన చేసినప్పుడు ఒకటే పలికాడంటే, ప్రభువా ఇదిగా ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండ మరి సముద్రంలో పడిపోతున్నా కదా, అలాగా అడ్డుగా నీ కొండనే పార్కింగ్గా చేయవు ప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడట ఒక రోజు దినాన్ని ఏం జరిగిద్దనంటే పిల్లరా మరి అనుకోకుండా కొంతమంది ఆఫీసర్లు ఆ రోడ్డు గుండా వచ్చి బాబు ఈ కొండ ఇక్కడి నుంచి మేము తీసేస్తున్నాము, దీన్ని తవ్వేస్తున్నాము, ఇక్కడ కొండ ఉండడానికి అవ్వదు, ఎందుకంటే ఇందులో ఎంతో విలువైనటువంటి గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, కాబట్టి కొండను తీసేస్తాం అని చెప్పినప్పుడు అంట పిల్లరా ఇతను రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ కొండ అంతా తవ్వి అదంతా తీసుకొని ప్రభుత్వం వారు వెళ్ళిపోయారంట పిల్లరా. అప్పుడు ఎంత విశాలమైనటువంటి పార్కింగ్ కావాలో అంత దేవుడు ఇచ్చాడంట. మీ జీవితాల్లో కూడా నేను చెప్పే మాట ఏంటంటే ప్రభు యందు విశ్వాసం ఉంచి మానక ప్రార్థన చేయాలి. అబ్రహాం అంతే కదా, అలాగే ప్రార్థన చేశాడు కదా. ఆ యొక్క సంతానాన్ని ఇస్తానన్నప్పుడు మానక విసుకక అలా ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని భయభక్తులు మానక వీడవక ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు తనకిచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఈరోజు మాట ఇచ్చే దేవుడు నెరవేర్చేవాడు. కాబట్టి మీరు ప్రభువైన యేసు యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంచండి. ఇటువంటి డాళ్ళు ఇటువంటివన్నీ మీరు ధరించుకున్నప్పుడు మరి ఖచ్చితంగా మీ పట్ల దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నిరీక్షణ కలిగి ఉండి సమస్యలు ఆపదల్ని జయించేటువంటి అభిషేకాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దావీదు అంతే కదా పిల్లల వేకుజామున లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు, కీర్తనలు పాడేవాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు. అన్ని విషయాల్లో ప్రభు దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగేటువంటి దావీదు పట్ల అద్భుతాలు చేసిన దేవుడు మీ పక్షంగా కూడా అద్భుతాలు చేస్తాడు. మీరు చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సమాధానార్థమైనటువంటి ఆ సువార్తని మీరు ఏం చేయాలంటే సిద్ధపడి ఆ దొడుక్కొని మరి ప్రభు కొరకు నిలకడగా నిలబడేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ మీకు రక్షణ లేకపోతే మరి 17 వచనం, మరియు రక్షణ శిరస్రావణము దేవుని న్యాయమైన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూసారా, రక్షణ అనే శిరస్రావణము అంటే మరి రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు రక్షణ లేని జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.
కనుక రక్షణ లేకపోతే ఈ అంచె దినాల్లో మీరు ఖచ్చితంగా రక్షణ పొందండి, దేవుడు దీవెనలు పొందుకోండి, ఆశీర్వాదం పొందుకోమని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మరి రక్షణే పాపం నుంచి విమోచిస్తుంది, వినిపిస్తుంది. అందుకే జక్కయ్య మరి యేసుప్రభువుని చూసినప్పుడు తను చేస్తున్న పాపం ఏంటంటే అధికంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారిని చూశారో, అయ్యో నేను చేసిన పాపం ఏంటో నాకు తెలిసింది, నేను ఒప్పుకొని విడిచిపెడతాను, వాళ్ళు ఎవరెవరి దగ్గర తీసుకున్నావు వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి అనుకునేటప్పుడు మరి దేవుడు ఆయన పట్ల ఎంత అద్భుతం అంటే, జక్కయ్య నేడిని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఒక పాపం నుంచి మన హృదయంలో తొలగింపబడితేనే రక్షణ వస్తుంది. ఈరోజు మీరు ఇంకా రక్షణ తీసుకోలేని స్థితిలో ఉన్నారంటే ఏదో ఒక పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ పాపం ఏ రోజుకైనా పాము మిమ్మల్ని కాటేసే పరిస్థితి వస్తుంది. కనుక మీరేం చేయాలనంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు జక్కయ్య ఎలాగైతే తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మరి దేవుని వైపు తిరిగాడో, మీరు కూడా ఈరోజు దినాన్ని అలా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి, నమ్మి బాప్తిజం పొందండి. ప్రభు యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూడాలి ప్రియులారా. మరొక మాట ఏమంటున్నారంటే 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన యందు విజ్ఞాపనలు చేయొచ్చు కదా. ఒక రక్షణ తీసుకుంటేనే సరిపోదు ప్రియులారా, ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేవారు కానీ రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇప్పుడు నా పరిస్థితులను బట్టి చూస్తే ప్రజల క్షేమం కొరకు, మరి ఆ అనారోగ్యమైనటువంటితో బాధపడుతున్న రోగుల కొరకు, మరి రకరకాలమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఇరిగిపోతున్నటువంటి ప్రజల కొరకు మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. మీరు ఏదో మీ ఉద్యోగాల్లో మీరు ఎంత సమయం కేటాయించినప్పుడు కూడా దేవునితో ఒక గంట గడియ కేటాయించాలని నిర్ణయం తీసుకొని వారందరి కొరకు విజ్ఞాపన చేయాలని బైబిల్ వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు, మెలకుగా ఉండండి అంటున్నారు కదా. ఏముండాలి? మీలో మెలకు ఉండాలి. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే యాక్టివ్గా ఉండాలి. అంతేగాని బలహీనుల వల్లే, రోగుల వల్లే ఉండకుండా దేవుని ఆత్మను పొందుకొని బలహీనతల్లో బలాన్ని పొందుకునే వారుగా ఉన్నప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆత్మీయ కవచాలు ధరించుకున్నప్పుడు దుష్టుడైనటువంటి అపవాదం ఎదుటికి రాకుండా, ఒకవేళ వచ్చిన వారి ఆలోచనలన్నీ కూడా దేవుడు చెడగొట్టి మిమ్మల్ని దేవుడు తలగా నియమించి ప్రతి అవసరతని మీ పక్షంగా తీరుస్తారు పిల్లరా. కనుక వాక్యం తెలుసుకుని మీరు ఏం చేయాలంటే, ఆపదలను ఎదిరించాలంటే ఎటువంటి యుద్ధాయుధాలని కలిగి మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, వీటిని ఆపద వచ్చినప్పుడు మీరు వాటిని ఉపయోగించినప్పుడు దేవుడి దీవెనలు మీ మీద రావటమే కాకుండా ఆపదల నుంచి మీరు భద్రపరచబడి రక్షింపబడేదానికి అవకాశం ఉన్నది పిల్లరా. అందుకే బైబిల్లో మరి పౌలు కూడా తిమోతి మరి కొరింథీ సంఘానికి చెప్తున్న మాటల్లో అక్కడ చెప్తారు కదా, 2 కొరింథీ 11వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, అనేక పర్యాయంలో ప్రయాణములలోను తర్వాత నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, తర్వాత నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణంలోనైన ఆపదల్లోను, అరణ్యములైన ఆపదల్లోను, సముద్రంలోనటువంటి ఆపదల్లోను, కపట సహోదరుల మధ్య ఆపదల్లోను కదా ఉన్న పరిస్థితులు వచ్చాయని, అంతేకాకుండా ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా అక్కడ ఏముంటుందంటే ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ అరాచకాలు, అదేవిధంగా అనేక దిగంబరత్వంతో ఉంటున్నానని చెప్పి ఏమంటున్నారంటే అక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. కనుక ఇటువంటి ఆపదలు మిమ్మల్ని మీరు వెళ్తున్నారు, ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకనంటే ప్రభు అయిన యేసయ్య మీతో ఉన్నాడు. మీరు అధైర్యపడకండి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నారు కదా, మరి కపట సహోదరుల మధ్య వల్ల కూడా మీకు ఆపదలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంచెం మంది చూడండి, మీతో మంచిగా ఉంటారు, మీకు ఈడు కోరేవారు ఎంతమంది లేరు ఈరోజు దినాన్ని. కనుక ప్రతి ఒక్కరిని నమ్మటం కాదు, ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచి ఆయనని నమ్మి మీరు ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనలు చేయొచ్చు. మీ సమస్యలు ఆయనకి చెప్తూ ఉండాలి. కానీ నువ్వు సహోదరి యందు నమ్మికించినప్పుడు మరి ఏదో రకంగా వాళ్ళ కపటం అనేది ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆపదలన్నీ రుచి చూసినటువంటి పౌలు కానీ, మరి పౌలుతో ఉన్నటువంటి బిడ్డలు కానీ మరి ఇటువంటి ఆపదలను ఎదుర్కొనేటప్పుడు వారు చెప్పే మాటల్లో మరొక మాట చూసినట్లయితే, మరి యోబు గురించి కూడా మనం బైబిల్లో చూసుకోవచ్చు. యోబు 30 వచనంలో, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. చూసారా, యోబు కూడా అనేకమైనటువంటి ఆపదలను ఎదుర్కొన్నాడు. యోబు చూస్తే నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి దేవుడి ఏ చెడుతనము లేనివాడు యోబు.
అలాంటి యోబుకు కూడా అగ్ని పరీక్ష వచ్చినట్టుగా ఆపదలు వచ్చేసాయి ప్రియులారా. అందుకే యోబు చెప్తున్నాడు అక్కడ ఆ మాట ఏమనంటే ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి అని బైబిల్ సెలవిస్తుంది. అంతేకాకుండా మరి యోబు 30 అధ్యాయం 24 వచనంలో కూడా చూసినట్లయితే ఒకడు పడిపోయిన ఎడల వాడు చేయి చాపడా ఆపదలను ఉన్నవాడు తప్పింపు వలనని మొరపెట్టడా కదా. యోబు ఎవరికి మొరపెట్టాడంటే అండి మరి దేవుడికి మొరపెడుతున్నాడు. అది ఖచ్చితమైన విషయం పిల్లలు. అందుకే ఏమంటారంటే ఆపద గురించి మనం చూసినట్లయితే యోబు గురించి తన భార్య అంటది యోబు యొక్క పరిస్థితిని చూసి నీ దేవుని దూషించిన మరణం కమ్మ అంటే మరి మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడక తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను కానీ అని చెప్పి యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఈరోజు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయని దేవుణ్ణి దూషించేవారుగా ద్వేషించేవారుగా ఉన్నారా, సొనుక్కునేవారుగా ఉన్నారా? దేవుడు సూటుగా మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది దేవుడి లోపం కాదు ప్రియులారా. ఎంత నీతిమంతుడిగా ఉన్న యోబుకు కూడా శ్రమ అనుమతిస్తుంది. ప్రతి మనిషికి కూడా ఎప్పుడు సంతోషం అనేది కదా, కొన్ని సందర్భాల్లో శ్రమలు కూడా అనుమతింపబడతాయి. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని ఎప్పుడు విడవను ఎడబాయన అంటున్నాడు. చూడుమో నేర చేతులు నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. బైబిల్లో మనం మరొక మాట చదివినట్లయితే కీర్తనలు 34లో 19వ వచనంలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుడు విడిపిస్తాడు. యోబు జీవితంలో విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపించడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. యోబుని అలా వదిలేస్తాడా దేవుడు? ఆ కురుపులతో చిల్లపింకులతో గీక్కుంటూ శరీరం దిగంబరగా దిగిపోయి ఇవన్నీ కూడా జరిగాయి యోబు జీవితంలో కూడా. ఇందాక పౌలు చెప్తున్న మాటలో కూడా దిగంబరంతోనూ ఉంటిని చూసారా. మరి ఇక్కడ కూడా మరి యోబు పరిస్థితి చూస్తే దిగంబరత్వాన్ని కలిగిన పరిస్థితి కూడా ఆయనకి ఏర్పడ్డది. ఆ యొక్క భయంకరమైన పుళ్ళుతో మొత్తబడినప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు, పరిశోధించాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే యోబు నోటి మాటతో కూడా తప్పు చేయలేనంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ప్రదర్శించినప్పుడు నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు అన్నట్టుగా వాటన్నిటిలోంచి విడిపిస్తానన్నట్టుగా యోబుని దేవుడు విడిపించి రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. పిల్లరా, ఈరోజు మీరు ఆపదలో బాధపడుతున్నారా, అనేక వేదనలు గుండా వెళ్తున్నారా? దేవుడు చెప్తున్నాడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. కనుక యోబుని విడిపించినట్టుగా మిమ్మల్ని కూడా విడిపిస్తాను. ఏ స్థితిగతులు ఎలాగున్నప్పటికీ కూడా మీరు మానక దేవునికి ప్రార్థన చేయండి, ఆయనకి ఇష్టంగా జీవించండి. అంతేకాకుండా ఆయన ఎలా చెప్తాలని నడవండి. మీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు పిల్లరా. మరొక మాట మరి చూసినట్లయితే కీర్తనలు 57:1 కూడా అక్కడ ఏమని ఉంటుందని అంటే నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. అంటే ఆపదలో నుంచి ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నట్టుగా ఇక్కడ మొరపెట్టడాన్ని మనం చూస్తున్నాను. కరుణింపుము దేవా, నన్ను కరుణింపుమని మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మనం ఏం చేయాలంటే కష్టాలు వచ్చాయని బాధపడిపోవడమో, వేసారిపోవడమో, విసిగిపోవడమో, మిమ్మల్ని మీరు చంపుకోవటమో, లేకపోతే పిచ్చివాళ్ళుగా మారిపోవటమో కాదు. మీరు ఏం చేయాలంటే ఆ శ్రమను పట్టుకొని ప్రభువుని యేసు ఎదుట మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే కన్నీటితో విత్తుబడి సంతోషగానంతో పంట కోసుకుంటాడు. కాబట్టి ఆపదకి మందు ఏంటమ్మా అంటే ఆపదలో నీవు దేవునికి మొరపెట్టుదువుగాక. యోబు గారు కూడా అలాగే మొరపెట్టారు. ఆయన జీవితంలో మేలు చూస్తుంది దేవుడు, మేలు చేస్తుంది దేవుడు. మీ జీవితాల్లో కూడా మీరు మొరపెడితే మీ జీవితాల్లో మేలు చేస్తాడు. చాలా మంది ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, ఒంటరిగా జీవిస్తున్నారు. ఇటువంటి వారి పరిస్థితులు ఏంటని వ్యక్తిగతంగా మీకు మీరుగా ఆలోచిస్తున్నారా? యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, ఆయనకి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ ఎడల చేస్తాడు. పిల్లరా, మరి కీర్తనలు 107 అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఆపదలన్నిటిలో నుండి దేవుడు విడిపించును కదా. రక్తస్రావ స్త్రీ భయంకరమైన అనారోగ్యమైన ఆపదతో బాధపడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆమెకు స్వస్థత రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ చివరికి ఆమెకి ఏ ఇచ్చాడు దేవుడు? ప్రభువుని యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమెకి దేవుడు ఏమిచ్చాడండి? గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. పిల్లరా, గొప్ప స్వస్థతను కూడా దేవుడు ఇచ్చాడు. కనుక మరి సామెతలు 22:3 కూడా చెప్తున్నారు ఏమనంటే మరి బుద్ధిమంతులు అపాయం వచ్చి చూచి దాగును, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడినాను అంటున్నారు. కనుక ఈరోజు మీకు ఏముండాలంటే జ్ఞానం ఉండును గాక. దేవుని జ్ఞానంతో మీరు నింపబడి నడిపింపబడే విధంగా ఆపదలు మీరు ఎదిరించి ఆ యొక్క ఆత్మీయ ఖడ్గాలని ధరించుకొని ప్రభు సన్నిధానంలో బలపడి స్థిరపడుదురు గాక. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కనుక ఏ ఆపదలున్నా భయపడకండి, ప్రార్థించండి, ప్రభు కొరకు మౌనంగా ఉండి ఎదురు చూస్తూ ఉండండి. గొప్ప కార్యాలు చూసి గొప్ప సాక్షులుగా మీరు ఉండండి. పిల్లరా, మీ కొరకు ప్రార్థిస్తాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి,
సమాధానకర్త. నీ ప్రియ బిడ్డలు ఏ సమస్యలు పెట్టి అయితే బాధపడుతున్నారో ప్రభా, ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచండి. పట్టణంలోకి వెళ్ళి పొలంలోకి వచ్చినా దీవించండి. కన్నీటితో నీ పాదాలు కడుగుతుంది నీ బిడ్డలు నిండరలుగా దీవించండి. లోటు లేకుండా సమృద్ధి, సంతోషం, ఆనందం దయచండి తండ్రి. లార్డ్ కనికరించండి. ఏ ఆపద ఎవరికున్నా సరే ఆపద కాలంలో నన్ను గురించి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభా, బిడ్డలందరికీ ఏ ఆపద కొరకు అయితే మొరపెట్టుకుంటున్నారో దానికి యేసు నామములో విడుదల కలుగును గాక. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం తెరవబడిన గాక. ఇగో ప్రభా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అంతేకాకుండా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా పుస్తకాలు చదువుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి డబ్బులు సమకూర్చి చక్కటి చదువులు చదువుకున్నట్టుగా యవనస్తుల్ని స్కూల్స్లో, కాలేజ్లో మీరు జాయిన్ చేయండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఆ విధంగా ఇంకా ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో, కరోనా అనే అనారోగ్యము ఏ ఒక్కరి మీదకి సోకకుండా రాకుండా దయచేసి ప్రభా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని ప్రభా ఆయన ఆయా సంఘాలని, సేవకుల్ని, దాసురాల కుటుంబాలు కాచి కాపాడమని, తద్వారా ప్రభా నీ మేలు ప్రభా ప్రతి ఒక్కరి పట్ల చేసిన కృతజ్ఞతలు అంతవరకు నమ్మకంగా నేను నమ్ముకునే కృప దయచేసి, ఇంక భూమి మీద ఎంతమందికి అయితే మారు మనసు రక్షణ లేదా మారు మనసు రక్షణ దయచేసి వాళ్ళందరినీ సిద్ధపరిచిన రాజ్యంలో ప్రతి ఒక్కరూ చేర్చబడ్డానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ పిల్లరా. క్రీస్తునందు ప్రియులైన మీకు మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతుంది. జయలక్ష్మి గారు ప్రార్థన వినపని కోరి ఉన్నారు విజయనగరం నుంచి. మరి పక్షవాతం నుంచి స్వస్థత కొరకు ప్రార్థన అడిగారు ప్రియులరా. మరి జయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడ నీకు వందనాలు. నీ కుమార్తె పక్షవాత నిమిత్తం ఎవరి కోసం అయితే ప్రార్థన చేయమన్నారు వారిని యేసు నామంలో ముట్టుకొని స్వస్థపరచు. యేసు నామంలో పక్షవాతం దయమా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో బయటికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ స్వస్థత సహోదరి పొందుకుంటున్నారయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభా. శాఖలాది ఖరాబ బస్య. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అదేవిధంగా ప్రభా యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాగేంద్ర గారు ప్రభా చింతలగూడ నుంచి, ఏలూరు నుంచి ప్రార్థన వినపని అడిగి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఊపిరితిత్తుల్లో ప్రభా అయా అద్భుతాలు చేసే దేవుడు నాయన, యేసు నామములో స్వస్థత పొందుకుందను కాక నీకు వందనాలు. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయనుకొని చేసిన ప్రతి స్పిరిట్ ఇప్పుడే సహోదరులు విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభా. అద్భుతమైన స్వస్థతని మీరు దయచేస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. అటు విధంగా నాయన నీ ప్రియకుమారు నాగేంద్ర గారిని ముట్టుకొని స్వస్థపరచండి. రమేష్ గారిని పెట్టి ప్రభా తెనాల నుంచి ప్రార్థన విన్నపని కోరి ఉన్నారు ప్రభా. అయా నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వెన్నుపూస ఆపరేషన్ జరిగినటువంటి ఎవరికైతే అయిందో వాళ్ళు ముట్టుకొని స్వస్థపరిచి వాళ్ళు కోరిన ప్రార్థన విన్నపని పెట్టి గొప్ప కార్యం జరుగును గాక. రైట్ నౌ ఫాదర్ నాయన అతన్ని హీల్ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఓ ఆ యొక్క వెన్నుమూసలో ఆ యొక్క ఎముకలు అరిగిపోయినటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా హేస్కేల్ ఎముకలు చిగురింపు చేసినట్టుగా ప్రభా అయా యేసు నామములో ప్రభా ఎముకలన్నీ జీవింపు చేసినట్టుగా, చిగురింపు చేసినట్టుగా స్వస్థత కార్యం జరుగును గాక. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అటు విధంగానే కృష్ణవేణి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన హైదరాబాద్ నుంచి ప్రభా అయా బిడ్డకు ప్రార్థన విన్నపని కోరి ఉన్నారు తండ్రి. బాబా అభిలాషికి ప్రభా కాలు పని చేసినట్లుగా స్వస్థత కొరకు నాయన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత ప్రభా నీ ప్రియ బిడ్డకు వచ్చును గాక. నీకు వందనాలు ప్రభా. ముట్టుకొని స్వస్థపరిచి లేవనెత్తి నాయన తన పనులు తను చేసుకున్నట్టుగా ఇప్పుడే స్వస్థత చేసినందుకు నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ముట్టుకొని స్వస్థపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిల్లరా మరి మిమ్మల్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. అంతేకాకుండా మిరాకల్స్ దేవుడు చేయబోతున్నాడు. మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మా నెంబర్కి సంప్రదించండి. సమస్యలు ఉంటే సంప్రదించండి. మీ కొరకు మేము స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్కి సంప్రదిస్తే ప్రార్థన చేస్తాం. అలాగే మరి కృష్ణ గారు మరి మహబూబ్ నగర్ నుంచి కోర్టు కేసు నుంచి విడుదల, పుష్పలత గారు విజయనగరం నుంచి తండ్రి జాబ్ పుష్పలత గారికి రావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. ప్రార్థన చేస్తాను పిల్లరా. యేసయ్య నీకు వందనాలు తండ్రి. మహబూబ్ నగర్ నుంచి ప్రభు కృష్ణ గారికి సంపూర్ణంగా ఆ యొక్క కోర్టు కేసు నుంచి విడుదల దయచేసి ప్రభా దర్శించి మాట్లాడి ప్రభా ఆ కుటుంబంలో నాయన సహోదరుల్ని సన్నిధిలో బలంగా ఎదుగుటకు సహాయం చేయండి. నీ యొక్క పన్నుపాట్లో వాడబడ్డానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి పుష్పలత గారికి కూడా తండ్రి జాబ్ వచ్చి ప్రభా ఆ సమస్య నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందడానికి సహాయం చేయమని, గొప్ప మేలు జరిగించమని, ఆ కుటుంబాలు మీ అద్భుతాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. సాక్ష్యం విందాం. నామకు వందనాలు. పాస్టర్ గారు సంజయరాణి గారికి వందనాలు. నేను జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ చర్చికి రాకముందు మేము దేవుళ్ళలో బలంగా ఉండేవాళ్ళం కాదు. చర్చికి వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పిన వాక్యం ద్వారా ఆత్మీయలో ఎదిగి ఉన్నాము.
కుటుంబం అంతా దేవుళ్ళ ఆత్మీయ ఎదుగుతూ దేవుడు పిల్లలకి రక్షణ దయచేశాడు. అయితే 25 సంవత్సరాల నుంచి మరి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను. అయితే అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడా నాకు స్వస్థత రాలేదు. అలాగని ఆపరేషన్ చేయాలనుకుంటే మరి ఆపరేషన్ చేయడానికి గర్భసంచి బాగానే ఉందని ఇవ్వరు. మరి కానీ ఎన్ని మందులు వాడినప్పటికి కూడా తగ్గలేనప్పటికీ నా మందులు హోమియోపతి, ఆయుర్వేద మందులు, అన్ని ఇంగ్లీష్ మందులు అన్నీ వాడి ఉన్నాను. వాడినప్పుడు కూడా నాకు ఎక్కడా స్వస్థత రాలేదు. 2 సార్లు మరి నేను చనిపోవలసిన దాన్నే మరి బ్రతికి ఉన్నాను. ఇంక చనిపోయిందని అందరూ ఆశ వదులుకున్నారు. కానీ దేవుడి కృపలో నేను బ్రతికించున్నాడు. పాస్టమ్ గారు మరి తెలిసినప్పుడు 7 సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పుడు మరి అమ్మ ప్రార్థన చేయగా మరి దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు. దేవుడి వందనాలు. అదేవిధంగా మరి పెద్దబాబుకి MBBS సీట్ కోసం మేము చాలా టెన్షన్ పడి ఉన్నాము. అయితే సంజయ్ రాణి పాస్టమ్ గారికి చెప్పినప్పుడు మరి ఆమె ప్రార్థన చేయగా మరి MBBS సీటు మెడి స్టూడెంట్గా దేవుడు ఇచ్చిన్నాడు. మరి స్కాలర్షిప్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మేమైతే మా ఆయన గారి డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, కానీ వస్తుందో స్కాలర్షిప్ వస్తుందో లేదని మేము అనుకున్నాము. కానీ పాస్టమ్ గారు ప్రే చేస్తుంటే సరేలేని మేము ప్రే చేస్తుంటే మేము పాలు పొందుకున్నప్పుడు మరి అలాగే మరి స్కాలర్షిప్ రావడం జరిగింది. సంవత్సరానికి 30,000 రావడం జరిగింది. మరి అదే డబ్బుతోటి MBBS సీటు ఫ్రీ సీట్ ఇచ్చినాడు. దేవుడు చదివిస్తున్నాడు. అదేవిధంగా శనిబాబు కూడా మరి చదువులో చాలా డల్గా ఉండేవాడు. మరి పాస్టమ్ గారు ప్రేయర్ చేసిన తర్వాత చదువులోనే కొంత చురుకుగా ముందుకెళ్తున్నాడు. మరి ఈ సంవత్సరం ఇంజనీర్లో దేవుడు మరి జాయిన్ అవ్వడానికి ప్రభు కృప చూపెడుతున్నాడు. మా నాన్నగారు పక్షవాతంతో ఉన్నారు. అయితే పాస్టమ్ గారు చేసిన ప్రార్థన ద్వారా చక్కగా మరి ఆ బిడ్డ తను తింటూ చక్కగా ఉండటానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవుడికి వందనాలు. దేవుడు మా కుటుంబంలో చేసిన అద్భుతాలు పెట్టి దేవుడికి వందనాలు. మా కొరకు భారంగా ప్రార్థన చేసిన సంజయ్ రాణి పాస్టమ్ గారికి కృతజ్ఞతలు. దేవుడికి మహిమ కలుగును గాక. శోధనలు జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలు జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. సమస్యలతో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్య రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం? నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480, 8374644755 కనుక మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.